చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. నిన్న దగ్గర దగ్గర మా ఫ్యామిలీ సగం మందికి ఫిట్స్ ఉన్నాయి. ఒక్క దగ్గర దగ్గర 4-5 పడిపోయారు. ఎవరు చూడాలి? మా పిన్నిని ఎవరు చూడాలి? మా తమ్ముడిని పొట్టన పెట్టుకుని మా పిన్నిని ఎవరు చూడాలి? మా బాబాయ్ కూడా ఉంది ఫిట్స్. అసలు మమ్మల్ని ఎవరు చూడాలి? మమ్మల్ని ఎవరిని పట్టించుకోవాలి? మాకు అన్యాయం చేశారు. లవ్ ఉంది 2 years. 2 years అంటే కొంతమంది 4 అంటున్నారు, కొంతమంది 7 అంటున్నారు. 2 years లవ్. మళ్ళీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళ దగ్గరికి మా వాడు ఇట్లా ఓకే అని చెప్పి మా పిన్ని మా చెల్లి ఆంధ్ర పంపించాడు. వాడికి ఫోన్ కూడా లేదు. ఫోన్ కూడా లేకుండా ఆంధ్రాలోనే ఉన్నాడు. కావాలంటే అప్పుడు కాల్ లిస్ట్ ఏమైనా ఉందని చూసుకోండి. అప్పుడు 8 months కింద, ఒక 9 months కింద నుంచి కాల్ లిస్ట్ ఉండదు. ఎందుకు కాల్ లిస్ట్ ఉందంటే ఫోన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫోన్ ఇవ్వకుండా సైలెంట్ గానే ఉన్నాడు. అమ్మాయి ఫోన్ చేస్తూనే ఉంది, ఈయన ఫోన్కి ఫోన్ చేస్తూనే ఉంది. అప్పటికి మీతో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? మా తమ్ముడే. మీ తమ్ముడు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? లైక్ ఇట్లా ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా కదా, అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటాం ఇట్లేమని? లేదు, అలా ఏం చెప్పరు. కానీ ఇక మనం ఎవరైనా అడుగుతాం కదా, అన్ని ఫోన్లు వస్తుంటే జస్ట్ అలా ఇలా అమ్మాయి చేసింది, నన్ను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో వద్దానని నేను కొంచెం వద్దన్న మాటకి, అలా బాగా వద్దన్నాడు అన్న మాటకి కొంచెం దూరంగా ఉన్నాం. మళ్ళీ మన ఫ్యామిలీకి ఎందుకు ఇబ్బంది. అది కాక అమ్మాయి ఫోన్ చేసింది, అడిగింది మనం లేచిపోదాం, అవి కూడా అడిగింది. అడిగితే లేదు మా అక్కకి పెళ్లి, అదే 1.5 year కింద ఆడియో రికార్డ్ మీకు వచ్చింది కదా. 1.5 year బ్యాక్ మీకు పంపింది. మేము 2 months కాదు, పెళ్లి చేయక ముందు అది. రీసెంట్ గా పెళ్లి చేయక ముందు ఒక 3 months కింద అది ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా కేసు మళ్ళీ పెట్టమంటున్నారు. మాట్లాడతలేదు. మా తమ్ముడు ఆల్రెడీ ప్రీవియస్ గా ఒకసారి కేసు పెట్టలేదు, కేసే పెట్టలేదు అసలు మా తమ్ముడు మీద. వద్దని మాట్లాడడం అయిపోయింది. వాళ్ళు వచ్చారు, కాంప్రమైజ్ అయ్యారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ బావ ఏమన్నాడంటే, వాడు ఉండొద్దు, తిని ఉండొద్దు, మీరు పట్టించుకోకపోని నేనైతే పట్టించుకుంటా, వాడిని చెప్పి దీన్ని చెప్పి నేను చేస్తానని వాళ్ళ బావ అంత క్లారిటీగా ఆడియో రికార్డింగ్ లో మీకు ఉంది కదా. 2 ఆడియో రికార్డింగ్స్ పంపించాం మీకు. 2 ఆడియో రికార్డింగ్స్ లో మా తమ్ముడు ఏమో తప్పు మాట్లాడాడు. మా అక్క పెళ్ళుంది, లేదు ఇప్పుడు కుదరదు, నేను మా అక్క పెళ్లి చేసి ఇంట్లో పెళ్లి చేసిన తర్వాత ఏమన్నా చూద్దాం, ఫస్ట్ నేను సెటిల్ కావాలనే అడిగాడు కదా, వేరేవేం చెప్పలేదు కదా. వేరేవేం చెప్పాయంటే మా తమ్ముడు తప్పు ఉందంట. మా వాడు మాట్లాడేది బరాబర్ మాట్లాడతాడు. వాడు అంత మెచ్యూర్ గా మాట్లాడతాడు, మాకన్నా మెచ్యూర్ గా మాట్లాడతాడు. మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య కంటే వాడికి చాలా ఇష్టం, వాడికి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడన్నా నా దగ్గర రాకపోయినా మా అన్నయ్య దగ్గరికి పోతాడు. మా అన్నయ్య ఇప్పుడు కొండపల్లిలో ఉంటాడు, కొండపల్లిలో మేనేజర్గా చేస్తుంటాడు. ఆ అన్నయ్య దగ్గరికి పోయి అన్నయ్య దగ్గర ఉండడం చేస్తాడు. ఒక్కోసారి నా దగ్గర, నిన్న జస్ట్ అదే రోజు మార్నింగ్ వస్తా అన్నయ్య అన్నాడు, నైట్ కూడా నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, నైట్ వస్తా అన్నాడు. అసలు వచ్చేటోడు నైట్ కాదు, ఐ థింక్ 12 o'clock ఎగ్జామ్ అవ్వగానే మాట్లాడాడు. వస్తా అన్నయ్య అన్నాడు. 9 o'clock కదా వస్తా అన్నాడు. 9 o'clockకి స్టార్ట్ అయితే అన్నయ్య వస్తా అన్నాడు ఇంటికి. మా అన్నయ్య వస్తా అన్నాడు, వాడిని తీసుకొని వస్తా అన్నాడు. తీసుకొని వస్తా అంటే ఇక అప్పటికల్లా ఇది అయిపోయింది. మా అన్నయ్య డైరెక్ట్ మా ఇంటికి వచ్చిండు. తర్వాత వాడిని బండి తీసుకొని వస్తా అన్నాడు. అప్పటికల్లా ఇది అయిపోయింది. ఈ ఇష్యూ జరిగిన వెంటనే వాళ్ళు పరారీలో ఉన్నారా? మా అన్నయ్య అప్పటికి, మా బ్రదర్ బిగ్ బ్రదర్ ఉన్నాడు, మా అన్నయ్య నాకు ఉంటాడు ఫనీ అని, ఆయన అప్పటికల్లా మా అక్కని తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వైపు చూస్తే ముందు వెళ్ళి ప్లాంట్గా వేసాడు. ఆవులు ఉండే ఆయన దగ్గర, ఆవులు, గొర్రెలు, అన్ని మేకలు, అవన్నీ కనబడకుండా ఇల్లు మొత్తం ఖాళీ చేసిపోయారంటే ఓన్ హౌస్ మళ్ళీ. అంటే 3 months బ్యాకే వీళ్ళు మీకు కాల్ చేసి, ఆ అమ్మాయి కాల్ చేసి అబ్బాయికి చెప్పింది ఇట్లా అనుకుంటున్నారు అని. అంటే అప్పటి నుంచే వీళ్ళు ఒక స్కెచ్ చేశారు. ఇది బయట మాకు ఇప్పుడు వీళ్ళు ఎవరు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉంది, అంతే ఉంది. ఇప్పుడు అంటే వీళ్ళు తెలిసిన వరకు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా, ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు ఉంటారు, అట్లుంది మొత్తం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అన్నయ్యకి తెలిసిన కొంతమంది, అక్కకి తెలిసిన వాళ్ళలోనే వీళ్ళు దొరికిరు కొంతమంది, 4 వాళ్ళ ఫోటోలు వచ్చాయి. ఎంతమంది కలిసి అట్లాంటి ఇటు 5 members ఉన్నారు, ఇటు 5 members ఉన్నారు, మొత్తం 10 members ఉన్నారు. ఇంకా బయట ఉన్నారు, ఇంకా అదర్స్ ఉన్నారు. వాళ్ళు బండ్లు తీసుకొని వచ్చారు. లాస్ట్కి మీకు వీడియో రికార్డ్ అర్థమవుతుంది. వెహికల్ తీసుకొని వచ్చారు డైరెక్ట్, చాలా మంది వచ్చి మామూలుగా పిలిచిరా. మా పిన్నికి ఫోన్ చేసి డైరెక్ట్, పిన్ని అమ్మ ఇలా వచ్చారే, చంద్రిక వాళ్ళ అన్నయ్య బావ వచ్చాడు, అన్న వచ్చాడు, మాట్లాడదామని పిలుస్తున్నారు, వెళ్ళాలా వద్దాను. అప్పుడుగా వీళ్ళ ఫ్రెండ్స్ ఉండి పో అన్నారు. వెళ్ళంగానే ఇక
ఆడప్పుడు కత్తి తీసుకొని ఇట్లా అనే లోపల వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన సుబ్బు ఆయన వెనక్కి నెట్టాడంట గుంజి పట్టుకున్నాడంట. ఆ కత్తి వాళ్ళు వేరే వాళ్ళకి పాస్ చేయగానే ఆడు పొడిచే విధానం కూడా సైకో. ఆడు ఇది పొడిచాడు కదా స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పి కూడా నాకు నిన్న హేమ గారు చెప్పారు. బాక్సర్ అంట వాళ్ళందరూ పొడిచిన అందరు బాక్సర్స్ అంట. అంటే బాక్సర్ సుపారీ ఏమన్నా ఇచ్చారా ఇందులో? అలా ఏం లేదు, వాళ్ళే పగ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేశారు ఇదంతా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేస్తారు. ఓకే. వాళ్ళ డాడీ సపోర్ట్ కూడా ఉంది. అందరు వాళ్ళ శ్రీశైలం అనే ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ బాబాయ్ అంట తను, ఆయన మెయిన్ క్యాండిడేట్. ఓకే, అతను నడిపించింది అతను. ఇప్పుడు మనకి మనోడు చనిపోయింది, స్పాట్లో పోలీస్ రాలేదు, ఎవరు రాలేదు. ఆయన కారు ఎవరో పలగొట్టారంట. దానికి వచ్చారా? విత్ ఇన్ 10 minutes లో మొత్తం పోలీసులు అందరూ వచ్చి మా కాడ వచ్చి అడిగిపోయారు, మీరు కారు పలగొట్టారా. ఇక్కడ ప్రాణం పోతే అక్కడ కార్ వల్ల కొట్టిరా. ఆ కార్ కి అంట ఇప్పుడు కేసు పెడతారంట. అక్కడ పలగొట్టిన వాళ్ళు CCTV రికార్డ్ చేసి అందరిని పట్టుకుంటారంట. ఇప్పుడు మా వాడిని ఏం చేస్తాడు? ఇది మరీ దారుణం అసలు. ఒక కారు మళ్ళీ రిపేర్ ఇస్తే మళ్ళీ నేను ఒక టెక్నీషియన్, నేను చెప్తాను మళ్ళీ ఒక పైసలు పడేస్తే మళ్ళీ కొత్త చేస్తాం అంతే, ఏముంది. ఇప్పుడు మా వాడికి మేము కూడా వాళ్ళు పైసలు పడేసి మా వాడిని చేస్తారా? తేలేరు కదా. నేను అదే అడుగుతున్నాను. మా వాడిని చంపిన వాళ్ళని మంచిగా కూర్చోబెట్టి మెప్తున్నారు. మా తమ్ముడు గురించి చెప్పారు కాబట్టి ఇలా అవుతుందని మా బ్రదర్కి చెప్పారు. మా బ్రదర్ ఉన్నారు ఫనీ అని, ఇలా అంటే మా బ్రదర్ ముందు నుంచే చెప్పారు. ఈ ఆడియో రికార్డ్ మనకు పంపంగానే చెప్పాడు, జాగ్రత్తగా ఉండరా, ఇటు పోక లేదన్నా ఫ్రెండ్స్తోనే ఉంటున్నాను అన్నట్టు మాట్లాడాడు కూడా తమ్ముడు. ఆడుకుంటా మ్యాచ్ చూస్తున్న అబ్బాయిని పిలిచి అంటే అసలు ఆ టైంకి మా ఇంటికి ఉన్నాడు. వాళ్ళు RCB ఫ్యాన్ అయి ఉండి RCB మ్యాచ్ RCB ఫ్యాన్ అయ్యేసరికి ఇక మా వాడు ఇక చూద్దామని వాళ్ళ ఫ్రెండ్స్తో అని చెప్పి, అసలు మా వాడు వచ్చింది కూడా ఇక్కడికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ల్యాప్టాప్ ఉందని చెప్పి, వాళ్ళ అక్క దగ్గర కూడా ల్యాప్టాప్ ఉంది, రీసెంట్గా లేదు. లేకపోతే వాడు బాలాజీ నగర్లో ఉండేటాడు, బాలాజీ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి. ఇక వాళ్ళ వెళ్దామని చెప్పి అంతే, లేదా ల్యాప్టాప్లో ఎక్కున్నా కానీ ఏం లేకున్నా కానీ మా వాడు వచ్చేటాడు కాదు. ఫస్ట్ అందరు ఎలా అంటే బ్యాడ్గా ప్రొటెక్ట్ చేస్తున్నాడు మా వాడిని. ఏమని? మా వాడు ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నాడు అని, ఆల్రెడీ మా వాడికి లవ్ FIR ఉందని. ఒక్కసారి నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడనే వాళ్ళు మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు, ఈ ఇల్లు ఎదురుంగి ఇల్లు, ఒకసారి ఆ గల్లీలో అడగండి. లేదా ఇక్కడ మా ఒకటి నేను నైట్ వచ్చి అడిగాను, అక్కడ కొంతమంది నాతో చెప్పింది ఏంటంటే అబ్బాయి చాలా మంచోడు, వెజిటబుల్ షాప్ ఉంది, అడగండి. మా తమ్ముడు గురించి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వెజిటబుల్ షాప్ కూడా ఉంది ఇక్కడ రీసెంట్గా దగ్గర ఇక్కడ అన్ని అఖిల్ అని అందరూ తెలుసు. వీళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే మా వాడికి రూమ్ తీసుకున్నాడు, ఆ అమ్మాయి గురించి రోజు వెళ్తున్నాడు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంది, మా వాడిని ఇల్లు ఎక్కడ ఉంది నాకు ఫస్ట్ అది చెప్పండి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 2 రోడ్లు, 2 గల్లీలు, 2 గల్లీల తర్వాత 2 గల్లీలు డిస్టెన్స్ ఉంటుంది, అంటే 1 kilometers ఉంటుంది అంతే. ఆ డిస్టెన్స్ లో అక్కడ దాకా వచ్చి మా వాడు ఎప్పుడు అక్కడికే పోయేటోడు. వీళ్ళు ప్లాన్ చేశారు అక్కడి నుంచి వెనక వెళ్ళిపోయారు. ఓకే, సో చూస్తున్నారు కదండి, వాళ్ళు ఆల్రెడీ 3 months బ్యాకే వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అబ్బాయికి కాల్ చేసి చెప్పడం జరిగింది ఇలా అనుకుంటున్నారు అని. 3 months తర్వాత వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే వెల్ ప్లాన్డ్గా ఇదంతా కూడా చేశారు అన్నట్టు వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు ప్రస్తుతానికి. మరి దీనిపైన పోలీసులు ఈ అబ్బాయి తరపున జస్టిస్ చేయడానికి మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, కనీసం ఈసారైనా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని శిక్షలు పడే ఛాన్స్ ఉందా లేదా, మరి ఏంటి అనేది మనం చూద్దాం.